వినండి, నెబుకద్నెజర్ శిక్షించబడిన తరువాత బుద్ధి తెచ్చుకున్నాడు. తనకు ఒక కొడుకు పుట్టాడు, పేరు బెల్షస్సరు. ఆ బెల్షస్సరు తన తండ్రి జీవితంలో జరిగింది ఏమిటో తెలుసో. మా నాయన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆ నాయన, పరలోకంలో ఉన్న నాయన మా నాన్నను శిక్షించాడో, అనగా పరలోకం ముందున్న దేవుడు భూమి మీద ఉన్న పేదవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, పరిపాలించేవాడు కావచ్చు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు అనే వాస్తవము బెల్షస్సరుకు తెలుసు. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే స్థానంలో ఉన్న బబులోను దేశాన్ని పరిపాలించేటటువంటి నెబుకద్నెజర్ రాజునే దేవుడు శిక్షించాడు అనే వాస్తవము ఆనాడు బెల్షస్సరుకు తెలుసు. జాగ్రత్త పడాలిగా, బుద్ధి తెచ్చుకోవాలిగా. తెచ్చుకోవాలా? 1000 మందిని పిలిపించి వాళ్ళందరికీ మందు తాగిచ్చి, సాధారణంగా ఆ రోజు రాజు విందుకు ఏర్పాటు చేశాడంటే మందు ఉంటుంది, విందు ఉంటుంది, ఆడవాళ్లతో చిందు కూడా ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు బెల్షస్సరుకు అనిపించింది, మనం మన పాత్రలో తాగుతున్నాం కానీ మరి మా నాయన నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవాలయములో ఉన్న బంగారపు పాత్రలను తీసుకొచ్చాడు కదా. అవి ఏ పాత్రలో తెలుసా మీకు? దేవుని మందిరములో దేవుని ఆరాధన సమయంలో ఉపయోగించేటటువంటి పరిశుద్ధమైన పాత్రలు. అతి పరిశుద్ధమైన పాత్రలను ఆ దుర్మార్గుడైన బెల్షస్సరు తెప్పించి, దేవుని యొక్క పరిశుద్ధమైన పాత్రలను బెల్షస్సరు తెప్పించి ఆ పాత్రల్లో మందు పోసే అందరికీ చెప్తున్నాడు, తాగండి, ఇవి పరిశుద్ధ దేవుని పరిశుద్ధ మందిరములో ఉపయోగించబడవలసిన పరిశుద్ధమైన పాత్రలు, ఎంజాయ్ అని చెప్పి దేవుని పరిశుద్ధ మందిరములో ఉపయోగించబడవలసిన పరిశుద్ధ ఉపకరణములను ఏం చేశాడో తెలుసా? అపవిత్రపరిచాడు. వింటున్నాడు. బెల్షస్సరు అనగా నెబుకద్నెజరు యొక్క కుమారుడు. గతంలో తండ్రి చేసిన పాపాన్ని దేవుడు శిక్షించాడో తెలిసి కూడా ఎంత ధీమాగా, ఎంత ధైర్యంగా పరిశుద్ధమైన దేవుని పాత్రలను అపవిత్రపరిచాడు. ఏం జరిగింది చూద్దాం రండి. 2వ వచనం 5వ అధ్యాయం. బెల్షస్సరు ద్రాక్ష రసము త్రాగుచూ ఉండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకొని సువర్ణోపకరణములను తెచ్చి ఉండగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసే త్రాగిరే. దేవుని మందిరములో ఉపయోగింపబడవలసిన పవిత్రమైన పాత్రలలో మందు పోసేశారు వీళ్ళు. ఈ శరీరము దేవుని యొక్క పవిత్రమైన ఆలయము. ఈ దేహములో ఉన్న ప్రతి భాగము, ప్రతి అవయవము ఇది దేవుని మందిర ఉపకరణములో. వీటిని అపవిత్రపరుచుకున్న సహోదరుడా, వీటిని అపవిత్రపరిచిన సహోదరి వినో. బెల్షస్సరు పరిశుద్ధమైనటువంటి దేవుని మందిర ఉపకరణములను తీసుకొచ్చి వాటిని అపవిత్రమైన మందుతో నింపివేసినప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎవడైనను ఆ దేవుని ఆలయమైన శరీరమును పాడు చేసిన ఎడల వాడిని దేవుడు నాశనం చేస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఏం జరిగింది? పరిశుద్ధమైన ఉపకరణములలో అపవిత్రమైనటువంటి ద్రాక్ష రసమును పోసి త్రాగుతూ ఉండగా సడన్ గా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరపు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచూ ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కేళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ 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 వణుకుచూ కొట్టుకొనుచూ ఉండెను. ఒక హస్తం వచ్చిందట, గోడ మీద ఏదో రాస్తూ ఉందట. అది చూసినటువంటి బెల్షస్సరు, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బెల్షస్సరు వణికిపోయాడు. మోచెప్పలు గడగడ కొట్టుకున్నాయి.
ఆ హస్తము రాసినటువంటి మాట ఏమిటో తెలియక ముఖమంతా వికారమైపోయింది. అక్కడున్న జ్ఞానులందరినీ పిలిపించాడు. ఎవరైనా 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 ఆ హస్తము రాసినటువంటి మాటల యొక్క భావము చెప్పగలరా, చెప్పేవాడు ఉన్నాడా అని ప్రకటన చేయించాడు. ఒక్కడు కూడా వచ్చి ఆ మాటల భావాన్ని చెప్పలేకపోయాడు. అటువంటప్పుడు నెబుకద్నెజరు భార్య అనగా బెల్షాజరు యొక్క తల్లి, బెల్షాజరు ముఖము వికారమైపోయిందని గజ 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 వణికిపోతున్నాడని విని అతని దగ్గరకు వచ్చి, నాయన నీకో విషయం చెప్తాను. మీ తండ్రి అయిన నెబుకద్నెజరుకు కళ్ళొచ్చినప్పుడు కలభావం ఈ దేశంలో ఎవ్వడూ చెప్పలేనప్పుడు ఒకే ఒక్కడు చెప్పగలిగాడు. అతని పేరు దానియేలు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎటువంటి భావమైనా, ఎటువంటి దర్శనమైనా, కళ అయినా, వ్రాతనైనా అతడు చెప్పగలడు. పిలిపించాడు. పిలిపించి అంటున్నాడు 13వ వచనము, అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాజు దగ్గరికి రాగా రాజు ఇట్లని, నువ్వు రాజుగు నా తండ్రి, యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును యందు ఉన్నవన్నీ నేను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియ చెప్పవలనని జ్ఞానులను గారడి విద్యగల వారందరినీ పిలిపించి అడిగి తిని గాని ఎవడూ చెప్పలేకపోయారు. అంతర్భావములను బయలుపరుచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావము తెలియ చెప్పుటకును నీకు శక్యమైనడలా నీవు ఊదా రంగు వస్త్రమును కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువో. అందుకు దానియేలు, నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానములు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా వాడికి ఇచ్చుకో. ఆ వ్రాత భావం ఏమిటో చెప్తా, జాగ్రత్తగా విను. చెప్తున్నాడు 22వ వచనము, బెల్షాజరు అతని కుమారుడవగు నీవు, నెబుకద్నెజరు అనేటటువంటి రాజు కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు మీ నాన్న జీవితంలో ఏం జరిగిందో, మీ నాన్న పాపిష్టి పనులు చేస్తే దేవుడు ఎలా శిక్షించాడో, ఆ తర్వాత మీ నాన్న బుద్ధి తెచ్చుకొని దేవుడిని ఎలా సేవించాడో నీకు తెలుసు. ఈ సంగతి అంతయు నీకు ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అణుచుకొనక, నీ మనస్సును అదుపు చేసుకొనక, నీ శరీరాన్ని కాపాడుకొనక, దేవునికి అనుకూలంగా నువ్వు జీవించక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించావు. పరలోకమందు నువ్వు ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్ష రసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచ్చు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని ఏ దేవుని వశమునున్నవో ఆయనను నీవు గణపరచలేదో. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసిన శాసనము ఏమనగా, Menei, ufarsin, tekel, ufarsin అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు అప్పగింపబడును. కారణము ఈ వాక్య భావం ఏదనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తూచెను, నీవు తక్కువగా కనబడ్డావు. ఆ రాత్రి అందే కల్దీయ రాజుకు బెల్షాజరు ఏమయ్యాడు? చంపేశారు. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరములు వాడై సింహాసనం. ఆ రాత్రి, ఏ రాత్రి అయితే దేవుడు నిన్ను తక్కెట్లో పెట్టి తూచెను అని దానియేలు సెలవిచ్చాడో ఆ రాత్రి అమాంతంగా కల్దీయుల రాజు వచ్చేసాడండి. అమాంతంగా బెల్షాజరు మీద పడిపోయాడండి, చంపి పడేశాడండి. అయ్యా అమ్మా,
దానియేలు చేసిన హెచ్చరిక విని, అబ్బా ఎంత గొప్పగా హెచ్చరిక చేశావు, నువ్వు సామాన్యుడు కాదు అని చెప్పి బహుమానాలు ఇచ్చాడు. కానీ నీ దేవుడు నన్ను శిక్షించబోతున్నాడని చెప్పావు కనుక దానియేలు నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావో చెప్పు దానియేలు, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. నా పాపము కంటే, నేను వేసిన వేషాల కంటే నా జీవితము చాలా విలువైంది. ఈ రాజ్యానికి రాజుగా పరిపాలించే బాధ్యత చాలా విలువైంది. నన్ను ఏం చేయమంటావో చెప్పు దానియేలు అని అడిగితే ఎంత బాగుండేది. అడగలా. దానియేలుకు బహుమానాలు ఇచ్చాడు, దానియేలును అధికంగా హెచ్చించాడు. కానీ తన జీవితాన్ని మాత్రం మార్చుకో. ఆ రాత్రి దేవుడు తక్కెట్లో పెట్టి బెల్షాసరును తూచినప్పుడు, తక్కువగా కనిపించినప్పుడు ఆ రాత్రే చంపి పడేశాడు దేవుడు.